నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసెను అనే వాక్యం మనకు రాయబడింది. మోషే తన ప్రజల భారములను చూడడానికి వచ్చాడు. ఇది అద్భుతమైన ఘటన. దయచేసి గమనించండి, మోషే ఇప్పుడు సకల విద్యలను అభ్యసించాడు. మోషే 40 సంవత్సరముల వయసు గలవాడు. మాటల యందును నేర్పరియందును మాటల యందును కార్యముల యందును ప్రవీణత కలిగినవాడు అని మనకు అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22-23 వచనాల్లో మనకు కనబడుతుంది. మోషే ఒకరోజు దేవుడు ఒక అద్భుతమైన ఆలోచనను మోషేకు అనుగ్రహించాడు. ఆ ఆలోచనను ఆలోచించడం ప్రారంభించాడు. నేనెవరిని, నా జీవితం ఏంటి, నేను ఎందుకు ఐగుప్తు దేశానికి ఈ రాజభవనంలోనికి అడుగుపెట్టాను, ఎందుకు ఈ సకల విద్యలను నేను నేర్చుకోగలిగాను, అసలు నా పట్ల దేవుడు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు తన తల్లి నేర్పించిన ఆత్మీయ పాఠాలు తనకు జ్ఞాపకం వచ్చాయి. దయచేసి గమనించండి, మనము దేవుని ఉద్దేశాల గురించి, దేవుని ప్రణాళికల గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఈ బిజీ లైఫ్లో సైతాన్ని ఏం చేస్తున్నాడో తెలుసండి, అందరినీ బిజీ పెట్టేస్తున్నాడు. మీరు ఎవరినైనా ఫోన్ చేయండి, మాట్లాడడానికే సమయం లేదంటారు, అంత బిజీలో ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది. బిజీ అండి, బిజీ బిజీ బిజీ. ఈ బిజీ లైఫ్లో దేవుని చిత్తాన్ని గ్రహించలేక జీవించిన వారు చాలామంది ఉన్నారు. దేవుని ప్రణాళికలు ఏంటో తెలుసుకోలేని వారు చాలామంది ఉంటున్నారు. ఈ బిజీ లైఫ్ను కాస్త పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవా నా జీవితం పట్ల మీరు ఏ ఉద్దేశాలు, నా జీవితం పట్ల మీరు ఏ ప్రణాళికలు కలిగి ఉన్నారో అది తెలియచేయండి ప్రవ్వా, నా జీవితం పట్ల మీ ఉద్దేశాలు ప్రణాళికలు నెరవేర్చండి ప్రవ్వా అని ఒక రోజులో కాసేపు సమయాన్ని దేవునికి కేటాయించండి. ఈ రోజుల్లో బిజీ అని పరిగెడుతున్నారు, దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నారండి. ఎంత విచారకరణం. ఆనాడు మోషే 40 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ తన ప్రజల భారాలను చూడడానికి ఇష్టపడ్డాడు. మోషే తన ఇజ్రాయేలీయుల ప్రజల భారాలను చూస్తున్నప్పుడు మోషే వారి మీద కనికరపడ్డాడు, దయ కలిగి ఉన్నాడు. ఇప్పుడు తన ప్రజల కోసం ఏదో చెయ్యాలి అనే ఆశ మోషేలో రగిలిందండి. నరనరాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంది. నా ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలి. నన్ను సృష్టించింది నా దేవుడు. పేదరికములో నేను జన్మించినప్పటికీ, భయంకరమైన పరిస్థితుల్లో నేను జన్మించినప్పటికీ, ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేను జన్మించినప్పటికీ, వీటన్నిటినీ దేవుడు, ప్రమాదకరమైన పరిస్థితులను దేవుడు నన్ను తప్పించాడు. నా తల్లి తీసుకున్న జాగ్రత్తలు, నా తల్లి చేసిన ప్రార్థన దేవుడు విని నా ప్రమాదకరమైన పరిస్థితులన్నీ నన్ను తప్పించడం మాత్రమే కాకుండా నన్ను రాకుమారుడిగా నా దేవుడు నన్ను పెంచాడు. ఏ లోటు లేకుండా పెంచాడు, సమృద్ధిగా పెంచాడు, సర్వము ఇచ్చాడు, సకలము సమకూర్చాడు. ఇప్పుడు ఇది నా బాధ్యత. నేను నా ప్రజల గురించి నేను ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఆలోచన మోషేకి వచ్చినప్పుడండి తన ప్రజల భారాలను చూశాడండి. వారు చేస్తున్న వెట్టి పనులను చూశాడండి, వెట్టి చాకిరిని చూస్తున్నారండి. వాళ్ళ భారాలు మొయ్యలేక, పనులు చేయలేక అలసి సొలసి పోతున్న ప్రజలను మోషే చూసి, వారి భారములను చూసి వారి మీద కనికరపడ్డాడు. ఈరోజు ఇదే ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకోబోతున్నాం. మనము కూడా ఇతరుల భారాలు మనము చూడాలి. ఇతరుల భారాలు మనము చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అది దేవుడు మన మీద పెట్టాడు. ఈరోజు సహోదరుడు సహోదరి, నువ్వు దీవించబడ్డావా, నువ్వు ఆశీర్వదించబడ్డావా, నువ్వు ఐశ్వర్యముతో ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, నీవు నీ కుటుంబం ఏ లోటు లేకుండా జీవిస్తున్నారా, అది అతి దేవుడిచ్చిన ఆశీర్వాదం అని మొదటిగా గుర్తించండి. చాలామంది ఇది దేవుని ఆశీర్వాదం అని గుర్తించలేకపోతున్నవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు.
దేవుడు నిన్ను కనికరించాడు, దేవుడు నీ పట్ల కృప చూపించాడు, దేవుడు నిన్ను దీవించి అందలాన్ని ఎక్కించి ఆశీర్వాదాన్ని ఇచ్చి నీకంటూ ఒక ఇల్లును, నీకంటూ ఒక ఉద్యోగం, నీకంటూ ఒక వ్యాపారం, నీకంటూ ఒక కుటుంబాన్ని, నీకంటూ ఒక సమస్తాన్ని అనుగ్రహించి ఏ లోటు లేకుండా దేవుడు నిన్ను చూసుకుంటున్నాడు. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. అయితే దేవుడు నీకంటూ ఒక బాధ్యతను ఇస్తున్నాడు. ఏంటంటే నువ్వు అనుభవిస్తున్న ఈ ఆశీర్వాదాన్ని 10 మందికి పంచిపెట్టు. నువ్వు ఎంత చేయగలవో అంత చేసే ప్రయత్నం చేయమని దేవుడు చెప్తున్నాడు. నీవు నీ ఆశీర్వాదాన్ని 10 మందికి నువ్వు పంచిపెట్టాలనే ఆలోచన వచ్చినట్లయితే దాన్ని ఏ విధంగా చేయాలో దేవుడే నీకు నేర్పిస్తాడు. మన భారములను మొదటిగా మోసేది మన దేవుడండి. ఈరోజు ఏ భారం కలిగి ఉన్నాం? చాలామంది అండి వారి భారాలు వారే కలిగి ఉంటున్నారండి. మొయలేని భారంతో జీవిస్తున్నారు. ఈరోజు అనేక మంది అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం, ఇన్ని భారాలు కలిగి జీవిస్తూ భారాలు మోయలేకపోతున్నారు. ఈ మాటలు వింటున్న తల్లి, తండ్రి, అమ్మ, అయ్య, మీదే భారం? మీదే భారం? కుటుంబ భారమా? మనశ్శాంతి లేదు అనే భారమా? సమాధానము లేదు అనే భారమా? ఆర్థిక ఇబ్బందులు అనే భారమా? అప్పుల సమస్యలు అనే భారమా? కోర్టు కేసులు అనే భార్యమా? కోర్టు కేసులు అనే భారమా? అనారోగ్యము అనే భారమా? జైలు జీవితం అనే భారమా? మీ బిడల భవిష్యత్తులు అనేటటువంటి భారమా? ఏ భారం? మీరు ఏ భారం కలిగి ఉన్నారో ఆ భారాన్ని తొలగించగలిగిన దేవుడున్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. నా దేవుడు సెలవిచ్చాడు, నీ భారము యెహోవా మీద మోపుము. ఎందుకనంటే నీ భారములను మోసేది నా దేవుడు. నీకున్న భారములను తొలగించేది నా దేవుడు. నీకున్న భారములను తీసివేయగలిగినది నా దేవుడు. అందుకే నా దేవుడు సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో దేవుడు భారము మోసుకుంటున్న వారిని గురించి అద్భుతమైన మాటను లిఖింపజేశాడు. ఒక్కసారి మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ భారాలు కలిగి ఉన్నారో, ఏ భారములతో మీరు విసిగిపోతున్నారో, మీకున్న భారాలన్నీ తొలగించగలిగిన నా దేవుడు ఓ మాట చెప్తున్నాడు. సమస్త భారము ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. లోకం ప్రయాసతో జీవిస్తున్నారండి. చాలామంది ప్రయాసపడుతున్నారు. ఎవరు చూడండి కష్టపడుతున్నారు, డబ్బులు రావట్లేదు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు. ఎంత కష్టపడుతున్నా కష్టమును అనుభవించేటటువంటి పరిస్థితుల్లోని లేని జీవితాలు ఈ రోజుల్లో ఎంతోమందికి ఉన్నాయి. భారం, ఇలాంటి భారాలు కలిగిన ప్రజలారా, దేవుని బిడ్డలారా అని దేవుడు ఎంత అద్భుతమైన ప్రేమతో పిలుస్తున్నాడో తెలుసా అండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చూడండి, ఎవరినైనా ఆహ్వానించే ప్రక్రియ మీరు చూడండి. నేను బాగున్నాను, నాలా బాగున్నే వారిని నేను ఇంటికి పిలిచి భోజనం పెడతాను. నేను సమృద్ధి కలిగి ఉన్నాను, నా స్థాయిలో ఉన్న వారినే ఫంక్షన్కి పిలుస్తాను, నా స్థాయిలో ఉన్న వారినే వివాహానికి పిలుస్తాను, నా స్థాయిలో ఉన్న వారికి బర్త్డే ఇన్విటేషన్ ఇస్తాను అని ఈ రోజుల్లో మనుషులండి ఏం చేస్తున్నారు తెలుసండి. వాళ్ళకి స్థాయి తగ్గట్టు, వారి పరిపతి తగ్గట్టు, వారికి ఉన్న హోదా తగ్గట్టు వారిని అందరినీ కూడా పిలిచి గ్యాదరింగ్ చేసుకొని ఫంక్షన్లో, బర్త్డేలో, వివాహాలు ఇవన్నీ చేసుకుంటున్నారు. కానీ దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు చూడండి. ఎవరిని పిలుస్తున్నాడో తెలుసండి. భారము మోసుకొనుచున్న వారిని పిలుస్తున్నాడు. ఈ లోకంలో అన్ని భారాల కన్నా పెద్ద భారం ఒకటి ఉన్నది, అదే పాప భారం. ఇది పాప భారాన్ని కలిగి ఉన్న అనేక మంది ఆ పాపాన్ని మోయలేక, పాప భారాన్ని మోయలేక ఈ లోకంలో అలసి సొలసి జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు.
లోకంలో ఆర్థిక భారము, అప్పు భారము, కుటుంబ భారము, అనారోగ్య భారము ఇవి ఒక ఎత్తు అయితే వీటన్నిటికన్నా పెద్ద భారం ఒకటి ఉంది, అదే పాప భారం. ఆ పాప భారాన్ని తొలగించడానికి పుణ్యాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థం కొరకు తన విలువైన రక్తమును కాచి కలువరి సిలువలో ప్రాణం పెట్టి మన భారాలన్నీ కూడా ఆయనే సిలువలో భరించాడండి. ఈ సంతోషకరమైన శుభవార్త మీకు తెలుసా? మన పాప భారానంతా కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో భరించాడండి. సిలువలో మోసి మనకేం చేశాడో తెలుసండి? విశ్రాంతినిచ్చాడు. మనకేం చేశాడో తెలుసండి? రక్షణను ప్రసాదించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కాకుండా మరి ఎవ్వరు కూడా మన భారాలను మోయలేదు, మన పాప భారాన్ని మోయలేదు, మనకు రక్షణ ఇవ్వలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన పాప భారములను భరించి మనకు రక్షణను అనుగ్రహించారు. ఇంకా పాపముతో అలసి సొలసిపోతున్నావా? నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావా? నీ పాప భారం నువ్వు కలిగి ఈ జీవితంలో వేసారిపోతున్నావా? అయితే నీ పాప భారాన్ని తొలగించగలిగిన దేవుడున్నాడు. ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు నీ జీవితాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు చేతిలో పెడితే ఆయన నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో చాలామంది త్రాగుడుకు అలవాటు పడిపోయిన వారు, ఈ త్రాగుడు ఒక బానిసగా నేను జీవిస్తున్నాను, ఈ త్రాగుడు అనే భారం నా జీవితాన్ని నాశనం చేస్తుంది, ఈ త్రాగుడనే భారం నా నుంచి ఎప్పుడు వెళ్తుందో, నేను ఎప్పుడు స్వతంత్రుడిగా అవుతానో అనేటటువంటి వారు కూడా చాలామంది ఉన్నారండి. విడిచిపెట్టాలని ఆశ ఉంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నారు. అలాంటి వారికి నా ప్రభువైన యేసుక్రీస్తు నేను పరిచయం చేస్తున్నాను. అయ్యా అమ్మ, నీ వ్యసనమును అది నీ జీవితానికి నాశనం చేసేది. ఒక్కసారి నీ జీవితాన్ని యేసుక్రీస్తు చేతిలో పెడితే నీ భారానంతా ఆయన తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. ఏ భారం కలిగి ఉన్నావు ఈరోజు? నీ ఆర్థిక భారమా? దేవుడు తీసేస్తాడు, నమ్ము. నీ అప్పుల భారమా? దేవుడు తీసేస్తాడు, నమ్ము. కుటుంబ భారమా? నీ కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు ఇస్తాడు, నమ్ము. అనారోగ్య భారమా? నా దేవుడు స్వస్థపరిచేవాడు, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నవాడు. ఆయన గాయముల చేత స్వస్థత పొందితిరి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయన మాటలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన స్పర్శలో స్వస్థత. స్వస్థపరిచేవాడు నా యేసుక్రీస్తు ప్రభు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడమ్మా, నిన్ను స్వస్థపరుస్తాడా? తీవ్ర కాలమైన అనారోగ్యం చేత బాధపడుతున్నావా? భయపడకు, స్వస్థపరిచే దేవుణ్ణి నేను నీకు పరిచయం చేస్తున్నాను. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు. ఖచ్చితంగా నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ శరీరములో ఆయన రక్తాన్ని నరనరాల్లో పంపించబోతున్నాడు. విశ్వాసంతో నువ్వు నమ్మినట్లయితే నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఏ భారం భరిస్తున్నావు? నీ భారాన్ని నా దేవుడు ఈరోజు తొలగించబోతున్నాడు. నీకున్న భారాన్ని తీసివేయబోతున్నాడు. మరి నీ భారాన్ని నా దేవునికి అప్పగించడానికి నువ్వు సిద్ధమేనా? ఈ రోజుల్లోనండి చాలామంది అండి వారి భారాలు వారే మోస్తున్నారు. నీ భారమును తొలగించిన దేవుడున్నాడయ్యా అని చెప్పినా వినట్లేదు ఈ రోజుల్లో. ఆ దేవుడికి ఏం తెలుసు నా భారం అనేవారు కూడా లేకపోలేదు. ఒకానొక సమయంలోనంటండి ఒక పెద్ద వయసు కలిగిన తల్లిగారు కూరగాయలు అమ్ముకుంటా ఉందంట. ఆ కూరగాయలు ఒక తట్టెలో పెట్టుకొని, అనగా బుట్టలో పెట్టుకొని, ఆ కూరగాయలన్నీ కూడా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి అలా అమ్ముకుంటూ, తన తల మీద తట్ట పెట్టుకుంటూ, బుట్ట పెట్టుకుంటూ, దాంట్లో కూరగాయలు పెట్టుకుంటూ అమ్ముకుంటూ వెళ్తుందంట. అలా వెళ్తున్నప్పుడు అది మధ్యాహ్న కాల సమయం, చాలా ఎండ కాస్తున్న సమయం. అంతలో ఒక గొప్ప ధనవంతుడు, ఒక గొప్ప జమీందారు గారు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ఆయన దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్న వ్యక్తి. అలా కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ తల్లిగారు కనబడ్డారు. భయంకరమైన ఎండలో ఈ తల్లిగారు ఏంటి తల మీద బుట్ట పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు, నడుస్తూ ఉన్నారు, మూర్చిల్లిపోతారేమో అని చెప్పేసి కారు ఆ తల్లిగారి దగ్గర ఆపారంట. ఆపి, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అంటే, అయ్యా
నేను కూరగాయలు అమ్ముకునేటటువంటి వ్యక్తినయ్యా, నేను ఈ ఊర్లో కూరగాయలు అమ్ముకున్నాను, ఇంకొక ఊరికి నేను వెళ్తున్నాను, మరి నడిచే వెళ్తానయ్యా, నేను ఇలా రోజు నడిచే వెళ్తున్నాను, భయంకరమైన ఎండ ఉంది కదమ్మా అని జమీందారు గారు అంటే, పర్లేదయ్యా మరి ఏం చేస్తాం, మరి ఏదో కష్టపడుకోవాలి కదా అని అన్నదంట. అప్పుడు ఆ జమీందారు గారు అన్నారంట, అమ్మా నువ్వేమనుకోనంటే నా కారులో నేను ఎక్కించుకుంటా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేనే డ్రాప్ చేస్తాను, ఎక్కుతావా అమ్మా అంటే అప్పుడు ఆ తల్లిగారు చాలా సంతోషపడి, నాయన ఇంత పెద్ద కారులో నన్ను ఎక్కించుకోవడానికి వచ్చావా నాయన అంటే అప్పుడు చెప్పారంట ఆ జమీందార్ గారు, అమ్మా నేను ఎక్కించుకోవడానికి రాలేదు కానీ దేవుడే నాకు ప్రేరేపణ అనుగ్రహించాడు, నేను వెళ్తున్నప్పుడు ఎందుకో ఆగాలనిపించింది, ఎండలో మీరు ఎంతవరకు నడుస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేయాలనిపించింది, అలా మనసు వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడిగానమ్మా అంటే చాలా సంతోషమయ్యా అని చెప్పేసి వచ్చి కూర్చుందంట. మాట్లాడుతూ ఏంటమ్మా ఎందుకు పరిస్థితి అంటే, మరి ఏంటయ్యా మరి నేను చేసుకోవాలి కదా, చేసుకోకపోతే నేను ఎలా ఒక ముద్ద తింటాను, నా భర్త ఎలా ఒక ముద్ద తింటాడు, పిల్లలంటే పెళ్ళిళ్ళు చేసేసాం, వారు కుటుంబాలు జీవిస్తున్నారు కాబట్టి నేను ఇదంతా కూడా చేసుకోవాలి కదయ్యా, ఈ పని చేసుకోవాలి కదయ్యా, అలవాటు అయిపోయిందయ్యా అని మాట్లాడుతూ ఉందంట. అలాగా సరేనమ్మా ఎక్కడ మిమ్మల్ని దింపాలి అని అడుగుతున్నప్పుడు, అదిగోనయ్యా ఊరు వస్తుంది కదా, ఆ ఊరు దగ్గర దింపేయి అని ఆ కొంత దూరంలో ఉన్నప్పుడు చెప్పిందట. సరే అని చెప్పేసి ఏం చేస్తుంది అని అద్దంలో ఈ జమీందారు గారు ఆ తల్లిగారిని చూసే ప్రయత్నం చేశారంట. అంటే ఫ్రంట్లో అద్దం ఉంటుంది కదండి కారు దగ్గర, ఆ అద్దంలో చూసినప్పుడు ఒక్కసారి కారు ఆపేసాడంట. కారు ఆపేయగానే అప్పుడు ఆ తల్లిగారు లోపల నుండి వెనక్కు నుండి, అయ్యా అయ్యా ఇంకా రాలేదు, ఇంకా కాస్త ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే ఆ ఊరు వస్తుంది, అక్కడ ఆపండి అని అంటే అప్పుడు ఆ జమీందారు గారు, అమ్మా నువ్వేం చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు అని ఆ జమీందారు గారు అడిగారంట. అప్పుడు ఆ తల్లిగారు అంటే, ఏంటయ్యా ఏమైంది, అంత బాగానే ఉంది కదా, బాగానే మాట్లాడాను కదా, ఎందుకు ఏమైనా కోపం వచ్చిందో చెప్పండి, ఇక్కడే దిగేస్తాను అని అంటే, అది కాదమ్మా నేను ఎందుకు కారు ఆపాను, నేను ఎందుకు మిమ్మల్ని ఎక్కించుకున్నాను, అదేనయ్యా ఎండలో నేను ఎక్కడైనా మూర్చిల్లిపోతానేమోనని, ఈ వయసులో నేను ఎక్కడైనా పడిపోతానేమోనని మీరు చూసి బాధపడి మీ కారు ఎక్కించుకున్నారా, ఇదంతా తెలుసు అని అంటే, అవునమ్మా మరి ఎంత తెలిసినా కారు వెనకాల నువ్వు కూర్చోడానికే కదా నేను నిన్ను చక్కగా కూర్చోబెట్టింది, నువ్వు ఆ తట్ట మోయలేకపోతున్నావు, ఎండలో మూర్చిల్లిపోతావు అనే కదా కారులో కూర్చోబెట్టుకుంది, మరి కారులో కూర్చున్నా కూడా అలా కూర్చోనే నీ తలలో ఆ తట్ట పట్టుకొని ఆ కూరగాయల బుట్ట పెట్టుకొని అలా కూర్చుండిపోయావేంటమ్మా, ఆ తల మీద ఉన్న ఆ బుట్ట తీసి కాస్త పక్కన పెట్టొచ్చు కదా అన్న జమీందారు గారు అన్నారంట. అప్పుడు ఈ తల్లిగారు అన్నారంట, ఏం లేదు బాబా, ఇంత పెద్ద కారు నన్నే ఎక్కించుకున్నావు, నా బరువే ఈ కారు మోస్తుంది, ఇంకా నా మీద తట్ట ఉన్న కూరగాయల బుట్టను నీ కారు ఏం మోస్తుంది నాయనా, అందుకనే నేను ఏమవుతుందేమోనని నా తల మీద నేను పెట్టుకొని నేనేం వస్తున్నాను నాయన అన్న తల్లి అన్నదంటండి. ఇలా చెప్పినప్పుడు మీరందరూ చాలామంది నవ్వారు, కానీ లేరండి మనలో చాలామంది వారి సమస్యలు వారే మోస్తున్నారు, వారి భారాలను వారే మోస్తున్నారు, వారుకున్న పరిస్థితులు వారే మోస్తున్నారు, వారి భారాలు వారు మోస్తూ ప్రయాసపడుతున్నారే కానీ నీ భారాన్ని దించగలిగిన, నీ భారాన్ని తొలగించగలిగిన, నీ కష్టమును తొలగించగలిగిన, నీ సమస్యలను తొలగించగలిగిన నా దేవుడున్నాడు, ఆయన చేతికి నీ భారాన్ని అప్పగిస్తావా, ఆయన చేతికి నీ భారాన్ని చెప్పుకుంటావా, నీ భారము యెహోవా మీద మోపుము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ భారములను తొలగించగలిగిన దేవుడున్నాడు కాబట్టి ఆయనకు నీ సమస్యను తెలియచేయి, నీ భారాన్ని తెలియచేయి. నీకు సమస్య రావడం నీ సమస్య కాదు, కానీ ఆ సమస్యల నుండి తప్పించగలిగిన దేవుడున్నాడు, ఆ దేవుడి దగ్గర నువ్వు రాకపోవడం నీది అసలైన సమస్య. నేను చెప్పింది అర్థమైందండి మీకు? నీకు వచ్చిన కష్టం, నీకు వచ్చిన సమస్య, నీకు వచ్చిన బాధ, నీకు వచ్చిన శ్రమ ఇది కాదు నీ అసలైన సమస్య. వీటిని అన్నిటినీ తొలగించగలిగిన దేవుడున్నాడు, ఆయన నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యొద్దకు వచ్చి నీ సమస్యలను చెప్పుకోకపోవడమే అసలైన సమస్య. ఈరోజు చాలామంది వారి సమస్యలనే సతమతం అయిపోతున్నారు, వారి భారాలనే మోస్తున్నారు, వారి కష్టాలనే పడుతున్నారు, కానీ ఈ కష్టాలను తొలగించగలిగిన దేవుడి దగ్గరికి వెళ్దామనేటటువంటి ఆలోచన ఈరోజు చాలామంది కలిగి ఉండలేకపోతున్నారు. కాబట్టి చాలామంది దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు టీవీ ద్వారా, ఈ సేవకుడి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ భారములు ఏంటో
దేవుడికి తెలియచేయండి, మీ భారములు దేవుడు తొలగిస్తాడు. అదే సమయంలో ఆనాడు మోషే తాను సమృద్ధి కలిగి సకల విద్యలు అభ్యసించి సమస్తమును సమకూడేటటువంటి జీవితం కలిగి తన ప్రజలైన ఇజ్రాయేలు భారాలను చూడడానికి ఇష్టపడ్డాడు. అలాగే మనము కూడా ఇతరుల భారాలను చూడడం మాత్రమే కాకుండా దేవుని సేవ భారమును కూడా చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక్కసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ రోజులో చాలామంది ఎవరి పని వారిది, ఎవరి ఉద్యోగం వారిది, ఎవరి వ్యాపారం వారిది, ఎవరి ఇంటి పని వారిది, అన్ని వారి పనులే వారు చూసుకొని బిజీ అయిపోతున్నారు. అయితే దేవుడు అంటున్నారు, ఆనాడు మోషే ఇజ్రాయేలీల భారాన్ని చూసినట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సేవ భారాన్ని కూడా చూడాలి. నిజంగా ఎవరైతే నమ్మకంగా దేవుని వాక్యాన్ని వ్యయ ప్రయాసలతో భారంతో ప్రకటిస్తున్నారో వారి సేవను మీరు గుర్తించండి, వారి సేవకు మీరు ప్రోత్సహించండి, ఆ సేవకుని మీరు బలపరచండి. ఎవరైతే నీతిగా యథార్థంగా దేవుని చిత్త ప్రకారంగా ఎంతో భారభరితమైన పరిచరణ జరిగిస్తున్నారు వారి సేవను మీరు గుర్తించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. అలా గుర్తించవలసిన బాధ్యత, ఆ సేవ భారమును కలిగి ఉండవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తున్న ఆ సమయంలో అనేక వేల మంది వచ్చారండి. వారందరికీ యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని బోధించాలనుకున్నారు. అలా బోధించాలనుకున్నప్పుడు సముద్ర తీరం దగ్గర ఉన్నప్పుడు వారికి బోధించాలంటే వారి యేసుక్రీస్తు ప్రభువారి స్వరము అందరికీ వినబడాలంటే ఒక నావ ఎక్కి నావ దగ్గర ఎక్కి ఆ నావలో నుంచుని వాక్యం ప్రకటిస్తే అలల ద్వారా ఆ గాలి ద్వారా తన స్వరం ఎక్కువగా వినబడుతుందని ఒక నావని అడిగారు యేసు ప్రభు. ఆ నావ ఎవరిదో తెలుసా అండి? పేతురుది. అయ్యా, నేను సేవ భారాన్ని కలిగి ఉన్నాను, నా సేవలో నీ నావ సహకరిస్తే నేను అద్భుతంగా వాక్యాన్ని ప్రకటిస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు పేతురు నావ అడిగినప్పుడు పేతురు తన నావను దేవునికి ఇచ్చాడండి. ఖాళీగా ఉన్న ఆ నావను పేతురు గారు దేవునికి ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ నావలో నిలబడి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఏమైందండి? ఆ నావ ఖాళీగా ఉన్న ఖాళీగా ఉన్న ఆ పడవ తర్వాత చేపలతో సమృద్ధిగా దేవుడు నింపాడు. ఈ విషయాన్ని గ్రహించండి. 5 రొట్టెలు 2 చేపల గురించి మనకు తెలుసు. యేసుక్రీస్తు సేవ అవసరత ఎంతో ఉంది. అందరి మందికి భోజనం పెట్టాలి. ఎలా పెట్టాలి? మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని యేసయ్య అడిగినప్పుడు ఒక చిన్నవాడు లేచయ్యా, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. యేసు ప్రభు తీసుకున్నాడు. తన సేవ భారంలో ఒక్కరు సహకరించారు చాలు అనుకున్నారు. దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. 5,000 మందికి దేవుడు 5,000 కుటుంబాలకి భోజనం పెట్టాడు. అర్థమవుతుందండి? అనగా మీరు సేవకు సహకరించినట్లయితే, మీరు సేవ భారంలో మీరు పాలు పంచుకున్నట్లయితే ఒకవైపు సేవను జరిగించేవారుగా మీరు అవుతారు. అది గొప్ప ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం. రెండవది, మీరు ఎంతైతే దేవుని సహకరిస్తున్నారో, ఇలా దీన సేవకుడికి కావచ్చు, ఈ టీవీ పరిచర్యకు కావచ్చు, మీరు సహకరించినప్పుడు మీ సహకారాన్ని దేవుడు చూసి దేవుడు మీకు తిరిగి 1000 రెట్లు ఇస్తాడు. దేవుడికి ఇచ్చి నష్టపోయిన వారు కానీ, దేవునికి ఇచ్చి కష్టాలు పాలైన వారు కానీ ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. సేవ భారమును కలిగి ఉన్న వారు మాత్రమే దేవునికి ధారాళంగా ఇస్తారు. అలా ధారాళంగా ఇచ్చేవారు మీరుండాలని మనసారా ఒక సేవకుడిగా నేను కోరుతున్నాను. దేవునికి ఇవ్వండి, ఇచ్చి రుచి చూడండి. మీరు దేవుడి చేతులు ఎంత అద్భుతంగా ఆశీర్వదించబడతారు. 2 ఆశీర్వాదాలు. 1, మీరు దేవునికి ఇస్తూ ఆత్మీయంగా ఆశీర్వదించబడతారు. రెండవది, మీరు దేవునికి మీకున్న ఆశీర్వాదంలో, మీకున్న ఆ దీవెనలో దేవుని సేవకు, ఇలా టీవీ పరిచర్యకు మీరు సహకరించిన కారణాన్ని బట్టి దేవుడు మిమ్ములను ఆర్థికంగా బహుగా దీవించి ఆశీర్వదిస్తారు. మచ్చుకు 2 సంఘటనలు మీకు ఇందాక చెప్పాను. పేతురు జీవితం, అలాగే
5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన చిన్నవాని జీవితం దేవుడు వదిలిపెట్టాడండి? లేదండి, వారిని సమృద్ధితో దీవించాడు. ఇప్పటికి ఇన్ని వేల సంవత్సరాలైనా వారిని మనం గుర్తించుకొని ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం. అలాగే మీరు కూడా సేవ భారాన్ని కాస్త గమనించండి, చూడండి. మీకున్న ఆశీర్వాదాన్ని, మీకున్న దీవెనను, దేవుడు మిమ్మల్ని దీవించిన ఆ దీవెనను, ఆశీర్వాదాన్ని ఈ సేవకు సహకరించే ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆర్థికంగా మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను సమృద్ధితో నింపుతాడు. అలాగ మీరు కూడా ఈ సేవ భారములను చూసేవారుగా ఉండాలని మనసారా కోరుతున్నాను. ఆనాడు మోషే ఇజ్రాయేలీయుల భారాలని చూశాడు, ఏదో చెయ్యాలని ఆశించాడు. తర్వాత ఏం చేశాడు? ఏం చేసి ఇజ్రాయేలీయులను విడిపించాలని అనుకున్నాడు. ఇదంతా కూడా రేపటి వర్తమానంలో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. రేపు శ్రేష్టమైన వర్తమానాన్ని మీకు అందించబోతున్నాను. సందేశం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. కాబట్టి మీరు అనేక మందికి తెలియచేసి వాక్యాలు వినవలసిందిగా కోరుతున్నాను. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు దివ్యమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మోషే తన ప్రజల భారాలను చూడడానికి వెళ్ళాడు నాయన. ప్రతి ఒక్కరు ఇట్టి భారం కలిగి ఉండాలని వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న స్తోత్రం. అయ్యా, మేము దీవించబడ్డాం. దీవించబడిన మేము సేవకు మేము దీవెనకరంగా ఉండాలనేటటువంటి అయ్యా మంచి మనసును ఈ టీవీ వీక్షిస్తున్న వారిలో నేను మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయ్యా, ఎవరైతే ఏ భారాలు కలిగి ఉన్నారో, ఆర్థిక భారం అవ్వచ్చు, అప్పు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, మరి ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నీ తొలగించి శాంతి సమాధానం దయచేసి సమృద్ధితో నింపి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ టీవీ కార్యక్రమానికి సహకారులుగా కొన్ని ఆత్మీయ కుటుంబాలను, ఆశీర్వాదకరమైన కుటుంబాలని దినసేవకుడికి మీరు పరిచయం చేయబోతున్నందుకు వందనాలు. ఈ వాక్యాల ద్వారా నాయన, ఈ వాక్యాలు టీవీలో అనేక ప్రాంతాల్లో ప్రసారం అవ్వడానికి అయ్యా ఆ కుటుంబాలను మీరు లేవనెత్తబోతున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరముగా చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరలా రేపటి మంచి గొప్ప శక్తివంతమైన సందేశంతో మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మీరు దేవుని వాక్యాన్ని విన్నారు కదండి. రేపు మరలా ఇదే సమయంలో మనం దేవుని వాక్యం విందాం. ఇందాక వాక్యం చెప్పినట్టుగా మీరు సేవ భారంలో పాలు పంచుకోండి. టీవీలో నెంబర్ కనబడుతుంది కదండి, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీరు ఈ టీవీ ప్రోగ్రాంకి ఎలా స్పాన్సర్ చేయగలరో, ఎలా సహకరించగలరో మీకు నేను సులభతరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. తద్వారా మీరు సహాయపడతారు. మరొక ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేసేవారుగా మీ కుటుంబం ఉండాలని మనసారా కోరుతున్నాను. తద్వారా దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. సేవకు ఇచ్చి ఆశీర్వదించబడిన వారు ఎక్కువ మంది ఉన్నారు. సేవకు ఇవ్వకుండా నష్టపోయేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఆశీర్వదించబడిన గుంపులో మీరుండాలని మనసారా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మరలా రేపు ఇదే సమయం మనందరం కలుసుకుందాం. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మా అడ్రస్ పాస్టర్ ఎన్ జాన్ కెనడీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7702292060.